ఎన్డీఏ ప్రభుత్వం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. నారు పోసిన రోజు నుంచి పంట చేతికి వచ్చేదాకా ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తుంటాం. ముఖ్యంగా నేను ఎమ్మెల్యేని అయిన తర్వాత నేను కూడా మీ కోవూరు కాన్స్టిట్యున్సీ, మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక రైతునే అయినా దాని గురించి నాకు ఎప్పుడు తెలియదు, ఎందుకంటే ఎంపీ గారే చూసుకుంటుంటారు. కానీ నాకు ఇందాక చైతన్య చెప్పినట్టు రైతు సోదరుల గురించి ఒక అవగాహన తీసుకొచ్చిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది మాధుర్ సింగ్ అన్న. ఎందుకంటే ఆయన పోయిన సంవత్సరం రబీ మనకి పంట వచ్చినప్పుడు నన్ను ఒక్కరోజు నిద్రపోనిచ్చేవాడు కాదు. అమ్మ నువ్వు వస్తావా నన్ను పొమ్మంటావా, అమ్మ నువ్వు వస్తావా నన్ను పొమ్మంటావా అని చెప్పి నా దగ్గర వచ్చి కూర్చునేవాడు, నాకు ఫోన్లు చేసేవాడు. నన్ను తన దగ్గరుండి కలెక్టర్ దగ్గరికి, జేసీ దగ్గరికి, అందరి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన ఇచ్చిన ఆ ప్రోత్సాహంతోనే ఈరోజు ఈ రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు, ధాన్యం సేకరణ ముందే నేను కలెక్టర్ గారితో మాట్లాడి మీరు రైతు సోదరులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఒకవైపు మిల్లర్స్, ఇంకోవైపు అధికారులు, అలాగే ఇంకోవైపు రైతులని అందరినీ కూర్చోబెట్టి మొత్తం అందరూ కలిసి సమన్వయపరుచుకొని ఎక్కడ ప్రతి సమస్య గోతాల దగ్గర నుంచి, ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి, జీపీఎస్ దగ్గర నుంచి, మిల్లర్ బయటకు వచ్చి బయట నుంచి కూడా వచ్చి కొనుక్కునే దగ్గర నుంచి, తేమ శాతం నుంచి ప్రతి ఒక్కటి కూడా నిన్న చాలా విశ్లేషించుకొని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకొని రైతులు ఎక్కడ నష్టపోకూడదు అని చెప్పి మేము మాట్లాడడం జరిగింది. అందుకు నిజంగా కలెక్టర్ గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి, జేసీ గారికి, కలెక్టర్ గారికి. మిల్లర్స్ కూడా మీ కోవూరు కాన్స్టిట్యున్సీకి ఎక్కడ ఏ రైతు ఇబ్బంది పడకుండా మేము చేస్తాము అని చెప్పి కూడా మాట ఇచ్చారు. రైతులు కూడా దాన్ని అందరూ విన్నారు, చాలా సంతోషంగానే. ఈరోజు కలెక్టర్ గారు సీఎం గారి దగ్గరికి వెళ్తున్నారు. తేమ శాతం కూడా ఏదో ఒకటి ఫిక్స్ చేస్తామని చెప్పి, మీకు మంచి జరిగే విధంగానే చేస్తామని చెప్పి చెప్పారు. సో ఈరోజు మనం ఎంతో ధైర్యంతో మన ఈ ధాన్యం కొనుగోలు సేకరణ దీన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. రాబోయే ఈ నెల రోజులు రైతన్నలు సంతోషంగా వాళ్ళకి వచ్చిన పంటని అమ్ముకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటాను సకాలంలో. అదేవిధంగా